Hi friends, welcome back to APJ Italian on YouTube channel. ఈ వీడియో టాటా ఐపీఎల్ మ్యాచ్లు సీజన్ 19-2026 మ్యాచ్ 35 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ జరిగింది. ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్ లో టార్గెట్ 262 టాప్ టార్గెట్ మాత్రమే పంజాబ్ ఛేదించడం జరిగింది. ఇలా దీనికి సంబంధించి 262 మించి టార్గెట్ ఛేదించడం అయితే పంజాబ్ కింగ్స్ అయితే సాధించి చూపించారు. అది ఓవర్ టు ఓవర్ ఎలా జరిగిన మ్యాచ్ గురించి చూద్దాము. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ క్రౌడ్ ముందు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ మరియు పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో రెండు టీంలకు ఇది 7వ మ్యాచ్ గా సాగుతుంది. పంజాబ్ కింగ్స్ ప్రతి మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉండడం జరిగింది. ఈ మ్యాచ్ ద్వారా ఎవరి స్థానం మెరుగుపడనుంది? ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన టీంలతో సిద్ధంగా ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకి ఢిల్లీలో 40 డిగ్రీల టెంపరేచర్ లో ఈ మ్యాచ్ అయితే ప్రారంభమైంది. ఈ వాతావరణం ఏ జట్టుకి కలిసి రానుంది అన్నట్టుగా మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మొదట రెండు టీంలు ప్లేయింగ్ లో మార్పులు ఏమీ చేయకుండా ఈ ప్లే ఆటం జరుగుతుంది. ఈ మ్యాచ్ పరంగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజులోకి పాదు నిశాంక రైట్ హ్యాండ్ బ్యాటర్, కేఎల్ రాహుల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. పంజాబ్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ అర్షదీప్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 8 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ బార్ట్లెట్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 23 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ అర్షదీప్ కేఎల్ రాహుల్ 16 పరుగుల వద్ద ఉండగా శశాంక్ బౌండరీ వద్ద కేఎల్ రాహుల్ క్యాచ్ ని డ్రాప్ చేయడం జరిగింది. కేఎల్ రాహుల్ లాంటి బ్యాటర్ కి మంచి లైఫ్ అయితే లభించింది. దీనికి పరిణామం పంజాబ్ కింగ్స్ కి సంబంధించి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇలాంటి ఓపెనర్స్ ప్రత్యర్థి జట్టులు ఎవరైనా ఓపెనర్స్ అయినా ఏ బ్యాటర్ అయినా త్వరగా పెవిలియన్ కి పంపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ పరిణామం వల్ల ఇది ఎంతవరకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో పంజాబ్ కింగ్స్ పరంగా ముందు చూద్దాము. పాదు నిశాంక 11 రన్స్ వరకు చేయగలిగి 7 బాల్స్ కి కీపర్ ప్రభు సిమ్రాన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. కేఎల్ రాహుల్ కి ఒక లైఫ్ క్యాచ్ మిస్ అవడం వల్ల లైఫ్ దొరకడం వల్ల వెంటనే పాదు నిశాంక 11 రన్స్ వద్ద 7 బాల్స్ కి కీపర్ ప్రభు సిమ్రాన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా కొంతవరకు పంజాబ్ కింగ్స్ కి కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. క్రీజులోకి నితీష్ రాణా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 30 రన్స్ ఒక వికెట్, 4 ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్ ఒక వికెట్, 5 ఓవర్ బౌలింగ్ వైశాఖ్ విజయ్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్, 6 ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 68 రన్స్ ఒక వికెట్. ఇక్కడ పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 11.3 గా ఉంది. రన్ రేట్ అయితే మంచి రన్ రేట్ అయితే చేసుకుంటూ వస్తున్నారు బ్యాటింగ్ పరంగా. ఈ విధంగా డీసీ క్యాపిటల్స్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అయితే చేస్తున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ విజయేంద్ర చాహల్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 25 బాల్స్ కి కేఎల్ రాహుల్ నితీష్ రాణా ఇద్దరు మంచి క్రీజులో సెట్ అయ్యి మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తున్నారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 78 రన్స్ ఒక వికెట్, 8వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 87 రన్స్ ఒక వికెట్, 9వ ఓవర్ బౌలింగ్ విజయేంద్ర చాహల్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 99 రన్స్ ఒక వికెట్, 10వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ విజయ్ కుమార్. కేఎల్ రాహుల్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 26 బాల్స్ కి 51 రన్స్ వద్ద కేఎల్ రాహుల్ కి మరొక లైఫ్ కూడా లభించింది. బౌలర్ వైశాఖ్ కుమార్ కు కాటన్ బౌల్డ్ గా చేసుకునే అవకాశం అయితే మిస్ అయింది. అది క్యాచ్ పట్టుకోలేకపోయారు. ఈ విధంగా వైశాఖ్ విజయ్ కుమార్ ద్వారా రెండో లైఫ్ కూడా కేఎల్ రాహుల్ కి లభించిందని చెప్పుకోవాలి. 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 102 రన్స్ ఒక వికెట్, 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 10.2 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ విజయేంద్ర చాహల్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 114 రన్స్ ఒక వికెట్, 12వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్ నితీష్ రాణా అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 51 రన్స్ 29 బాల్స్ కి భాగస్వామ్యం ఇద్దరిని కూడా రాహుల్ మరియు నితీష్ రాణా ఇద్దరిది 100 రన్స్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది 54 బాల్స్ కి. ఈ విధంగా క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ నితీష్ రాణా కూడా అర్ధ సెంచరీ అయితే పూర్తి చేస్తున్నారు. సూపర్ బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్నారు ఇద్దరు బ్యాటింగ్ ద్వారా. లెఫ్ట్ రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ చాలా బాగా కుదిరిందని చెప్పుకోవాలి. బాట్లెట్ ఓవర్ లో నితీష్ రాణా బాల్ పరంగా చెప్పుకుంటే మొదటి బాల్ 6 గా, రెండో బాల్ బౌండరీగా, మూడో బాల్ బౌండరీ, 4వ బాల్ బౌండరీ, 5వ బాల్ బౌండరీ, 6వ బాల్ 6 గా. ఈ విధంగా నితీష్ రాణా ఒకే ఓవర్ లో బాట్లెట్ ఓవర్ లో 28 రన్స్ అయితే చేయడం జరిగింది. 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 142 రన్స్ ఒక వికెట్, 13వ ఓవర్ బౌలింగ్ మార్కరస్ స్టైనిస్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ ఒక వికెట్, 14వ ఓవర్ బౌలింగ్ అర్షదీప్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 173 రన్స్ ఒక వికెట్, 15వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 150 రన్స్ కూడా పూర్తి చేసుకున్నారు 73 బాల్స్ కి. నితీష్ రాణా కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా సూపర్ బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగుతూ ఉంది. కేఎల్ రాహుల్ తన సెంచరీ కూడా పూర్తి చేస్తున్నారు. 102 రన్స్ 47 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్నారు. కేఎల్ రాహుల్ చేసిన 102 రన్స్ లో 12 బౌండరీలు 5 సిక్స్లు చేయడం జరిగింది. ఈ విధంగా మంచి హిట్ బ్యాటింగ్ లో కొనసాగుతున్నారు కేఎల్ రాహుల్. 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ ఒక వికెట్, 16వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ విజయ్ కుమార్ 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 213 రన్స్ చేయగలిగి ఒక వికెట్ మాత్రమే కోల్పోవడం జరిగింది. స్టాటిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ విజయేంద్ర చాహల్ నితీష్ రాణా 74 పరుగుల వద్ద బౌండరీ లైన్ మీద స్టైనిస్ క్యాచ్ పట్టిన ఆ డైవింగ్ చేసే సమయంలో బౌండరీ లైన్ కి స్టైనిస్ టచ్ అవడం వల్ల నాట్అవుట్ గా అంపైర్ నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా వికెట్ ను కోల్పోయే అవకాశం వచ్చినా కూడా పంజాబ్ కింగ్స్ బ్యాట్ లెక్క చెప్పుకోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ విధంగా 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 226 రన్స్ ఒక వికెట్, 18వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 200 రన్స్ అయితే పూర్తి చేస్తున్నారు 93 బాల్స్ కి. కేఎల్ రాహుల్ మరియు నితీష్ రాణా లెఫ్ట్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్ లో అదరగొడుతున్నారని చెప్పుకోవచ్చు. వరుస బౌండరీలు చేస్తున్నారు. ఈ విధంగా ఐపీఎల్ సీజన్ లో చూసినట్లయితే 200 రన్స్ పరుగుల భాగస్వామ్యం ఇదే మొదటిగా నమోదు అవడం జరిగింది. 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 238 రన్స్ ఒక వికెట్, 19వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్ నితీష్ రాణా 91 రన్స్ వరకు చేయగలిగి సెంచరీకి 9 రన్స్ దూరంలో ఉండగా 44 బాల్స్ ఆడి శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 255 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. 20వ ఓవర్ బౌలింగ్ అర్షదీప్ కేఎల్ రాహుల్ 151 రన్స్ చేసి 66 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 150 పరుగులు చేసిన బ్యాటర్ కూడా అద్భుతమైన రికార్డ్ అయితే నెలకొల్పుకోగలిగారు కేఎల్ రాహుల్ చేసిన 151 పరుగుల్లో 16 ఫోర్లు కొట్టడం అలాగే 6ల పరంగా 9 సిక్స్లు చేయడం జరిగింది. ఈ విధంగా అంత హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. 20 ఓవర్లు పూర్తిగా పూర్తయ్యేటప్పటికి 264 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. చాలా కొత్త రికార్డులు అయితే ఈ మ్యాచ్ ద్వారా నెలకొల్పబడ్డాయి. ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్ సంబంధించిన బ్యాటర్స్ అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉన్న ఢిల్లీ సపోర్టర్స్ గా ఢిల్లీ హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూశారని చెప్పుకోవాలి. ఈ విధంగా సరికొత్త రికార్డులు చాలా అయితే నెలకొన్నాయి. ఈ మ్యాచ్ ద్వారా భాగస్వామ్యం 220కి పైగా చేయగలిగారు. ఇండివిజువల్ అత్యధికంగా 152 రన్స్ 67 బాల్స్ కి స్కోర్ చేసిన ఇండియన్ బ్యాటర్ గా కూడా తొలిగా నిలబడడం జరిగింది కేఎల్ రాహుల్ ద్వారా. ఈ సీజన్ లో అత్యధిక టీమ్ స్కోర్ కూడా కేఎల్ రాహుల్ 152
లో 16 4లు 9 6లు చేశారు. ఈ విధంగా 264 రన్స్ చేయడం అనేది ఈ సీజన్ సంబంధించి ఈ ఐపీఎల్ లో సంబంధించి కూడా అత్యధిక స్కోర్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ సరికొత్త రికార్డును అయితే నెలకొల్పగలిగారు. ఈ విధంగా నితీష్ రాణా కూడా 91 రన్స్ 44 బాల్స్ సూపర్ బ్యాటింగ్ ప్రదర్శన అయితే చేశారని చెప్పుకోవాలి. ఎక్స్ట్రా రూపంలో 7 రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ పరంగా పంజాబ్ కింగ్స్ బౌలర్స్ ఎవరు కూడా రన్స్ ని కట్టడి చేయలేకపోయారని చెప్పుకోవాలి. వికెట్లు కూడా తీయలేకపోయారు. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 265 టార్గెట్ చేతనగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ప్రభు సిమ్రాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, ప్రియాంశు ఆర్య లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఇద్దరు రైట్ లెఫ్ట్ కాంబినేషన్ తోటి క్రీజ్ లో కావడం జరిగింది. డీసీ మొదటి ఓవర్ బౌలింగ్ ఆకిబ్ నబీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి బాల్ ని 6 గా టాటా తెచ్చి ప్రియాంశు ఆర్య అద్భుతమైన ఆరంభాన్ని అయితే నెలకొల్పారు. మొదటి ఓవర్ పూర్తయినప్పటికీ 15 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ ముఖేష్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయినప్పటికీ ఇక్కడ 30 రన్స్ చేయగలిగారు. 3వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ ప్రియాంశు ఆర్య కొట్టిన బాల్ ని క్యాచ్ పట్టబోయి లుంగి ఎంగిడి తల నేలకు తగిలి ఇంజరీ కారణంగా స్ట్రక్చర్ పైన పట్టుకోబెట్టుకుని బయటకు తీసుకెళ్లడానికి ట్రీట్మెంట్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. లుంగి ఎంగిడికి కొంచెం తలకి తీవ్రమైన గాయమైనట్లుగా అనిపిస్తుంది. ఈ పరంగా అంబులెన్స్ గ్రౌండ్ లో లుంగి ఎంగిడి పడిపోయిన దగ్గర గ్రౌండ్ లో అంబులెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అంబులెన్స్ లోకి స్ట్రక్చర్ మీద పట్టుకోబెట్టుకుని ఎక్కించుకొని బయటకి ట్రీట్మెంట్ పరంగా అయితే తీసుకెళ్లారు. పెద్దగా ఇంజరీ ఏం కాకూడదని కోరుకున్నాము. ఈ విధంగా ఇట్లాంటి క్రికెట్ లాంటి గేమ్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మైండ్ గేమ్ తో పాటు ఫిజికల్ గేమ్ కూడా కాబట్టి ఈ విధంగా ఎక్కువ ఇంజరీస్ అయితే జరుగుతూ ఉంటాయి. డీసీకి ప్రధానమైన బౌలర్ ఎంగిడి గాయపడటం వల్ల క్రికెట్ లో ఇలాంటి ఇంజరీస్ ని ప్రతి ప్లేయర్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని మరొకసారి చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా గ్రౌండ్ లో గాయం కావచ్చు, ఏ పరిస్థితులైనా. అందుకే బాడీ ఫిట్నెస్ గురించి మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ప్లేయర్స్ అందరూ కూడా. ఈ విధంగా ఎంగిడి ప్లేస్ లో సబ్స్టిట్యూట్ గా దుష్యంత్ చమీరా వచ్చారు. శ్రీలంకన్ ప్లేయర్ 3వ ఓవర్లు పుట్టేటప్పటికి 56 రన్స్. అక్షర్ తన ఓవర్ లో 20 రన్స్ అయితే ఇచ్చారు. అక్షర్ పటేల్ ఓవర్ లో 20 రన్స్ అయితే పంజాబ్ కింగ్స్ రాబట్టుకోగలిగారు. 4వ ఓవర్ బౌలింగ్ ఆకిబ్ నబీ 4వ ఓవర్ పుట్టేటప్పటికి 83 రన్స్. ఆకిబ్ నబీ తన ఓవర్ లో 27 రన్స్ ఇచ్చారు. 5వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్ పుట్టేటప్పటికి 92 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ కుమార్ ప్రభు సిమ్రాన్ తన అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 18 బాల్స్ అద్భుతమైన బ్యాటింగ్ అయితే ప్రభు సిమ్రాన్ బ్యాటింగ్ కొనసాగిందని చెప్పుకోవాలి. 6 ఓవర్ పుట్టేటప్పటికి 116 రన్స్ అయితే చేసుకున్నారు. 6 ఓవర్లకి 116 చదివించారన్నట్టుగా డీసీ బౌలర్లకి చదివించడం జరిగింది. ముఖేష్ బౌలింగ్ లో ప్రభు సిమ్రాన్ 6 బాల్స్ 6 బౌండరీలు అయితే చేయడం జరిగింది. ఈ విధంగా 24 రన్స్ అయితే లభించాయి. 6వ ఓవర్లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగుతుంది పంజాబ్ బ్యాటర్స్ పరంగా. పవర్ ప్లే పూర్తయింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ 116 చదివించుకున్నారు అన్నట్లుగా ఈ ప్రదర్శన అయితే కొనసాగిందని చెప్పొచ్చు. రన్ రేట్ పరంగా 19.3 గా ఉంది. సుమారు 20 దగ్గరగా ఉంది. దాదాపు ఓవర్ 20 రన్స్ అయితే చేశారు పవర్ ప్లేలో. 7వ ఓవర్ బౌలింగ్ ఇక్కడ మొదలయ్యేటప్పటికి స్ట్రాటజిక్ టైం అయిపోయిన వెంటనే మళ్ళీ 7వ ఓవర్ బౌల్ చేయడానికి అక్షర్ పటేల్ వచ్చారు. ప్రియాంశు ఆర్య 43 రన్స్ వరకు చేయగలిగి 17 బాల్స్ కి అక్షర్ పటేల్ బాల్ ద్వారా సమీర్ ఈజీ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి కూపర్ కాంతి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇక్కడికి 79 బాల్స్ మిగిలి ఉన్నాయి. 109 రన్స్ కావాలి. 139 రన్స్ కావాలి పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం. 7 ఓవర్లు పూర్తయినప్పటికి 127 రన్స్. ఒక వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ ప్రభు సిమ్రాన్ 76 రన్స్ వరకు చేయగలిగి 26 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగాల్సి వచ్చింది. క్రీజ్ లోకి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 8వ ఓవర్ పూర్తయినప్పటికి 134 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ కూపర్ కాంతి కూడా 7 రన్స్ వద్ద బౌండరీ లైన్ మీద క్యాచ్ పట్టి బౌండరీ లైన్ టచ్ గా ఫీల్డర్ ముఖేష్ కుమార్ ద్వారా కూపర్ కాంతి కూడా ఒక లైఫ్ అయితే లభించింది. 9వ ఓవర్ పూర్తయినప్పటికి 143 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ కూపర్ కాంతి 17 రన్స్ వరకు చేయగలిగి 10 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు కుల్దీప్ యాదవ్ ద్వారా. ఈ విధంగా కుల్దీప్ యాదవ్ 2 ముఖ్యమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. క్రీజ్ లోకి నేహల్ వజేరా ఇంపాక్ట్ ప్లేయర్ గా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 10వ ఓవర్ పూర్తయినప్పటికి 147 రన్స్ 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 14.7 గా ఉంది. కుల్దీప్ ఓవర్ లో 4 రన్స్ మాత్రమే ఇచ్చి వికెట్ తీయడం జరిగింది. 11వ ఓవర్ బౌలింగ్ విప్రాజ్ నిగమ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 11వ ఓవర్ పూర్తయినప్పటికి 160 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ 12వ ఓవర్ పూర్తయినప్పటికి 173 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ ఇక్కడికి 48 బాల్స్ మిగిలి ఉన్నాయి. 92 రన్స్ కావాలి పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం. 13వ ఓవర్ పూర్తయినప్పటికి 170 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ 14వ ఓవర్ పూర్తయినప్పటికి 193 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. ఇక్కడికి 36 బాల్స్ మిగిలి ఉన్నాయి. 72 రన్స్ కావాలి పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం. 15వ ఓవర్ బౌలింగ్ విప్రాజ్ నిగమ్ ఇక్కడ పరుగుల భాగస్వామ్యం 50 పరుగులు అయితే పూర్తి చేస్తున్నారు. నేహల్ వజేరా మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ పూర్తి చేసుకున్న వెంటనే వజేరా పర్సనల్ స్కోర్ 20 రన్స్ వద్ద 15 బాల్స్ ఆడి కరణ్ నాయర్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి శశాంక్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. శ్రేయస్ అయ్యర్ 27 పరుగుల వద్ద కరణ్ నాయర్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల శ్రేయస్ అయ్యర్ కూడా ఒక లైఫ్ అయితే లభించిందని చెప్పవచ్చు. 35 రన్స్ వద్ద కరణ్ నాయర్ మళ్ళీ కూడా క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా శ్రేయస్ అయ్యర్ కి మళ్ళీ రెండోసారి కూడా లైఫ్ అయితే లభించిందని చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ కు మళ్ళీ లైఫ్ లైన్ లభించడం ఇక్కడ చాలా భారీ మూల్యం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ భరించాల్సి వస్తుంది. 15 ఓవర్ పుట్టేటప్పటికి 210 రన్స్ 4 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ కుల్దీప్ శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 26 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగుతుంది. 16 ఓవర్ పుట్టేటప్పటికి 226 రన్స్ 4 వికెట్లు. ఇక్కడికి 24 బాల్స్ మిగిలి ఉన్నాయి. 39 రన్స్ కావాలి. 17వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ ఇప్పటికి 18 4లు కొట్టడం జరిగింది. 18 6లు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా 18 4లు 18 6లు చేసి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే పంజాబ్ కింగ్స్ నుంచి కొనసాగుతుందని చెప్పుకోవాలి. 17 ఓవర్ పుట్టేటప్పటికి 242 రన్స్ 4 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ కుమార్ 18 ఓవర్లు ఇక్కడికి మొదలయ్యేటప్పటికి 18 బాల్స్ మిగిలి ఉన్నాయి. 23 రన్స్ కావాలి పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 20 బాల్స్ కి శ్రేయస్ అయ్యర్ శశాంక్ ద్వారా ఇద్దరు బ్యాటింగ్ కూడా అద్భుతంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. 18 ఓవర్ పుట్టేటప్పటికి 252 రన్స్ 4 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ ఇక్కడికి 12 బాల్స్ మిగిలి ఉన్నాయి. 13 రన్స్ మాత్రమే కావాలి. బాల్ టు బాల్ రన్ చేసినా కూడా గెలుపు పంజాబ్ కింగ్స్ వైపు మొగ్గు చూపే విధంగా వచ్చింది. 18.5 బాల్స్ కి పూర్తిగా అంటే ఇంకా 19 ఓవర్ పూర్తి అవడానికి ఒక బాల్ మిగిలి ఉండగా స్కోర్లు సమం అయ్యాయి. ఈ విధంగా 264 టార్గెట్ అయితే సమం చేశారు పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్. ఆఖరి బాల్ ని వైడ్ గా నటరాజన్ వేసిన బాల్ తోటి రన్ అయితే లభించింది. ఈ విధంగా విన్నింగ్ షాట్ కూడా వైడ్ ద్వారా రన్ కలిసిందని చెప్పుకోవాలి. ఈ విధంగా 18.5 ఓవర్లు ముగిసేటప్పటికి 265 పరుగుల టార్గెట్ అయితే ఛేదించేశారు. 4 వికెట్లు మాత్రం కోల్పోయి 6 వికెట్ల తేడాతోటి పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ సాధించారని చెప్పుకోవాలి. పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఓటమి లేకుండా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే పంజాబ్ కింగ్స్ ప్రియాంశు ఆర్య 43 రన్స్ 17 బాల్స్ కి, ప్రభు సిమ్రాన్
76 రన్స్ 26 బాల్స్ కి, శ్రేయస్ అయ్యర్ 71 రన్స్ 36 బాల్స్ కి, నేహాల్ వజేరా 25 రన్స్ 15 బాల్స్ కి ఇద్దరు నాట్అవుట్ గా నిలవడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ మరియు నేహాల్ వజేరా ఈ విధంగా ఎక్స్ట్రా రూపంలో 14 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా ఢిల్లీ క్యాపిటల్స్ కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, విపరాజు అక్షర్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. వికెట్ల పతనం చూసినట్లయితే 126 వరకు వికెట్ పడకుండా 126 వరకు అయితే తొలి వికెట్ కాపాడుకుంటూ ఓపెనర్స్ ఇద్దరే 126 వరకు ఇది చేయగలిగారు. 132, 145, 201 గా 18.5 ఓవర్లకి 265 టార్గెట్ అయితే చేయించి 4 వికెట్లు మాత్రం నష్టపోవడంతో టార్గెట్ అయితే చేశారు పంజాబ్ కింగ్స్. అవార్డుల పరంగా చూసినట్లయితే సూపర్ స్ట్రైక్ రేట్ పరంగా ప్రభు సిమ్రాన్ అందుకున్నారు. అదేవిధంగా ఈ మ్యాచ్ లో ఎక్కువ 4లు ఎక్కువ 6లు మరియు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కేఎల్ రాహుల్ అందుకున్నారు. 152 రన్స్ మన ఇండియా బ్యాటర్ తొలిగా ఇలాంటి T20 మ్యాచ్ల్లో చేయడం జరిగింది. టాప్ స్కోర్ గా ఎక్కువ డాట్ బాల్స్ వేసినందుకు గాను కుల్దీప్ యాదవ్ డాట్ బాల్ పరంగా అవార్డు అందుకోవడం జరిగింది. ఈ విధంగా వీడియోకి సంబంధించి అద్భుతమైన ఢిల్లీ క్యాపిటల్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ అయితే హోరాహోరీగా జరిగింది. ముఖ్యంగా లుంగి ఇంజరీ లాంటి బౌలరు ఈ ఇంజరీ కారణంగా బయటకు వెళ్ళడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ అందరూ కూడా 264 వరకు టార్గెట్ ఇచ్చినా కూడా ఆ టార్గెట్ ని అవలేలుగా పంజాబ్ కింగ్స్ ఛేదించగలిగారని చెప్పుకోవాలి. ముఖ్యంగా లుంగి ఇంజరీ లాంటి బౌలర్ ఉండి 4 ఓవర్లు కనుక బౌల్ చేయగలిగినట్లయితే కనీసం 2-3 వికెట్లు తను తీయగలిగేవాడు. అలాగే రన్స్ కూడా చాలా కట్టడిగా ఇస్తూ ఉంటాడు. తను స్లోవర్ బాల్స్ తోటి ప్రత్యర్థి బ్యాటర్ని తికమక చేస్తూ ఉంటాడు. ఎక్కువగా అవుట్ చేసే విధానంగా ఎక్కువగా మంచి గేమ్ ప్లానింగ్ తోటి లుంగి ఇంజరీ లాంటి ప్లేయర్ ఈ మ్యాచ్ లో అందుబాటులో లేకపోవడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ 264 చేసినా కూడా ఓటమి చూడాల్సి వచ్చింది. ఇది వీడియో